ఇక ఎండాకాలం వచ్చినట్టే అప్పుడే ఎండలు దంచి కొడతనే ఉన్నాయి. ఇంకో నెలైతే ఇంకా ముదురుతాయి. అప్పుడైతే బయటికి వెళ్ళాలంటేనే భయపడాలి. మరి మనం మనుషులమే అట్లా భయపడితే నోరు లేని జీవరాశుల పరిస్థితి ఏంది? అవిటికి తిండెవలు పెట్టాలి, నీళ్ళెవలు పోయాలి? పాపం ఆకలికి దూపకు అలమటించిపోవాల్సిందేనా అవి? అందుకే ఇగో గీ అక్క ఏం చేస్తుందో చూసి అందరూ నేర్చుకోండ్రులా. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఆ అన్నదానం కూడా నోరు లేని మూగ జీవాలకు చేస్తే ఇంకా ఇంకా మంచిది అంటారు పెద్దోళ్ళు. అందుకే ఈ అక్క ఇగో నోరు లేని పక్షులు, ఉడతలు, తొండల ఆకలి తీర్చి అవిటి కడుపు నింపేతందుకు వీళ్ళ పొలంలో వండిన వరినే ఇట్లా కంకులుగా కట్టి అవిటిని వీళ్ళ ఇంటి గుమ్మానికి, ఇంటి ముంగటున్న చెట్లకు కట్టింది. మంచిగా ఆకలితోనొచ్చిన పక్షులు ఈ వడ్ల గింజల్ని తిని కడుపు నింపుకుంటాయి. అట్లనే ఈ అక్క నీళ్లు కూడా పెడతది. అవి దాగి మంచిగా ఎగిరిపోతుంటాయి. ఇంటికి అందానికి అందం, పక్షులకు ఆకలి తీర్చిన ఆనందం ఉంటదని చెప్తున్నది ఈ అక్క. పక్షులు ఆహారానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరి కొంకులను తెచ్చి వాటిని కుచ్చిగా అల్లి మా ఇంటి ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఇంటి ముందు వేలాడ తీసేది. అవి 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 మా ఇంటి అలంకారంగా ఉంటుంది. అలాగే పక్షులకి ఆహారంగా మారుతుంది. ఈ అక్క పేరు స్వాతి. విజయనగరం జిల్లా రాజాంలున్న నరసింహనాయుడు కాలనీ. పక్షులంటే ఈ అక్కకు పానమట. అందుకే ప్రతి ఏడాది కూడా ఇట్లనే చేస్తుంటది. ఈమె చేసుడే కాదు, అందరూ కూడా ఇట్లా చేయాలని చెప్తుంటది. ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇంటి ముందు నీళ్లు, అలాగే ఆహారాన్ని పెట్టండి. ఎంత మంచి పనో కదా అనుల్లా. మనకు ఆకలి అయితే అడిగి తింటాం, దూపైతే నీళ్ళు అడుగుతాం. కానీ అవి అట్లా అడగలేవు కదా. అందుకే ఈ ఎండాకాలం అంతా పక్షుల ఆకలి దూపను తీర్చి పుణ్యం కట్టుకోండ్రి జనాలు. సరేనా?